వెల్కమ్ టు ఇష్టమైన వంట ఛానల్. ఇవాళ వచ్చేసి మీకు మంచి హెల్తీ రెసిపీ అండ్ ఈజీ అని చెప్పలేను, కానీ కొంచెం చేసుకోవడం అయితే కష్టమే అవుతుంది. మీకు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉంటే మాత్రం మీకు హెల్త్కి చాలా మంచిది అండ్ పిల్లలకి ఇంట్లోనే మంచి ఫుడ్ పెట్టిన అన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఈ ప్రాసెస్ అండ్ ఏం చేస్తున్నా అనేది చూస్తూ ఉండండి. ఇది వచ్చేసి మనకి బ్రోక్లీ అండ్ బటర్ తీసుకున్నాను. దిస్ ఇస్ పన్నీర్ అండ్ మొజరెల్లా చీజ్ తీసుకున్నారు. పన్నీర్, ఫ్రెష్ పన్నీర్ అండ్ ఇది వచ్చేసి మనకి లెట్యూస్ అండ్ స్పినాచ్. సో ఈ ఇంగ్రీడియంట్స్ తోటి నేను ఇప్పుడు మీకు లైక్ ఏమంటారంటే దాన్ని సలాడ్ అని చెప్పచ్చు. మంచి యమ్మీ సలాడ్, అది కూడా పిల్లలు అయితే ఖచ్చితంగా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇది తినడానికి. ఒకసారి మాత్రం మీరు ట్రై చేసి చూడండి అండ్ కామెంట్ సెక్షన్లో మాత్రం నాకు ఎలా వచ్చిందో చెప్పేసేయండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. సో బ్రోకలీలో నుంచి మనం ఒక చిన్న 2 పోర్షన్స్ తీసుకున్నాము అండ్ ఇది లెట్యూస్ ఆకు, సేమ్ క్యాబేజీ లానే ఉంటుంది బట్ కొంచెం డిఫరెంట్ చూసుకోండి. క్యాబేజీ కాదు, ఇది లెట్యూస్ లీఫ్ అంటారు. సో ఒక 1 పోర్షన్ అనుకోండి, ఇలా బర్గర్స్లో అలా వేస్తారు కదా, అదే ఇది ఒక పోర్షన్ తీసుకున్నాను నేను. సో ఇది వచ్చి స్పినాచ్ అంటే పాలకూరనే, కానీ ఇది లీవ్స్ మాత్రం పెద్ద పెద్దగా ఉంటాయి, ఇలా ఇంత పెద్ద ఆకులు ఉంటాయి స్పినాచ్. సో ఇవి కూడా ఇన్ని పోర్షన్స్ తీసుకున్నాను నేను. సో ఇలా కొన్ని పోర్షన్స్ ఆఫ్ స్పినాచ్, లెట్యూస్ అండ్ దిస్ ఈజ్ బ్రోకలీ, చీజ్ అండ్ పన్నీర్ అండ్ బటర్. సో ఈ ప్రాసెస్ ఎలా చేస్తామో చూసేయండి. ఇవన్నీ కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకుందాము. సో ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకోవాలి అండ్ పన్నీర్ కూడా ఇలా పీసెస్ చేసేసుకోవాలి. అండ్ దిస్ ఇస్ మోజరెల్లా చీజ్ ఇందులో వచ్చింది. ఇది మోజరెల్లా చీజ్ చేస్తే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలకు మాత్రం ఇట్టే నచ్చుతుంది. మోజరెల్లా చీజ్ అనేది బెస్ట్. పిజ్జాస్లో వేస్తారు చూడండి, ఆ చీజ్ ఇది చాలా బాగుంటుంది. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి మనం ఒక వాటర్ బాయిలింగ్కి పెట్టేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి అందులో. బాయిల్ అవుతున్న టైంలో కొంచెం సాల్ట్ వేసేసుకొని రోలింగ్ బాయిల్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. సో ఇలా బాయిలింగ్ వచ్చేటప్పుడు ఫస్ట్ మనం బ్రోకలీ వేసేసుకుందాం అండ్ మీరు ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇంకా స్టవ్ చేసుకొని ఒక 5 minutes అట్లా పక్కన పెట్టుకుంటే అదే బాయిల్కి అవన్నీ ఉడికిపోతాయి. సో యూ నీడ్ నాట్ టు బోదర్ అనమాట. జస్ట్ బాయిల్ వాటర్లో వేసేయండి. ఒక జస్ట్ 5 minutes అట్లా ఉంచేసి సెమీగానే బాయిల్ అయితే బాగుంటుంది. సో ఎక్కువ బాయిల్ చేయకండి. బాయిల్ చేసిన వాటర్లో వేసేసి ఒక 5 minutes ఉంచేసి తీసేసుకోవాలి అంతే. అండ్ అలానే ఈ లెట్యూస్ అండ్ పాలక్ కూడా. సో ఒక 5 minutes ఉంచేసి మనం తీసేద్దాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం వచ్చేసి ఒక ప్యాన్ తీసుకోవాలి. ప్యాన్ తీసుకొని ఇది బటర్, సాల్టెడ్ బటర్ ఉంటుంది కదా, బటరే వేసుకోవాలి. జస్ట్ 1 spoon రైస్ ఫ్లోర్ వేస్తున్నాను, ఆర్ 2 spoons. కొంచెం థిక్నెస్ రావడం కోసం అనేసి మనం రైస్ ఫ్లోర్ వేస్తున్నాము. సో దాన్ని ఇలా కొంచెం పచ్చదనం పోయేంత వరకు అటు ఇటు అనుకోవాలి. కొంచెం సేపు జస్ట్ 1 minute అనుకోండి. కింద మాడకుండా చూసుకొని సిమ్లో చేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు. అండ్ నెక్స్ట్ స్లోగా మిల్క్ యాడ్ చేస్తూ ఉండాలి. స్లోగా యాడ్ చేస్తూ మిక్స్ చేస్తూ ఉండాలి. మీరు రైస్ ఫ్లోర్ బదులు జొన్న పిండి ఉన్న రాగి ఫ్లోర్ ఉన్నా కూడా వేసుకోవచ్చు.
యాక్చువల్గా అవి ఇంకా చాలా హెల్త్కి మంచిది. మైదా పిండి మాత్రం వేయకండి. కన్సిస్టెన్సీ కొంచెం మనకి ఎక్కువ రావడం కోసం అనేసి ఇలా మిల్క్ యాడ్ చేసుకుంటే మంచి థిక్, ఇది వైట్ సాస్ పాస్తాకి ఎలా చేస్తామో సేమ్ అలానే. సో అది కొంచెం కొంచెం థిక్ అవుతూ ఉంటుంది. మీరు కావాలి, మీకు కన్సిస్టెన్సీ ఎంత కావాలి అంటే అన్నీ పాలు పోసుకొని చేసుకోవాలి. మీకు ఎక్కువ సాసీ జ్యూసీగా కావాలి అంటే మాత్రం కొంచెం అలానే మిల్క్ యాడ్ చేసుకుంటే జ్యూసీగా చేసుకోండి. సో ఇలా కలుపుతూ ఉండాలి, కొంచెము లంప్స్ లేకుండా కలుపుతూ ఉండాలి. సో చూసారు కదా, చాలా థిక్గా అవుతుంది. సో మీరు కొంచెం సేపు అలా ఉంచితే థిక్ అవుతుంది. మరీ ఎక్కువసేపు ఉంచకండి, బాగా థిక్ అయిపోతుంది. సో ఇందాక చూపించాను కదా అది చీజ్ కూడా మీరు ఇట్లా మీ దగ్గర బ్లాక్స్ ఉన్నా లేకపోతే ఇలా పీస్ ఏదన్నా మోజరెల్లా చీజ్ మీది ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. సో ఇలా చీజ్ స్టిక్కీ అవుతుంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ దెన్ హియర్ వి గో. సో అన్ని వెజ్జెస్ వేసేసుకోవాలి. మనం బాయిలింగ్ వాటర్లో పెట్టుకున్నాం కదా, అవి తీసి ఇందులో వేసేసుకోవాలి. సో ఇలా అన్ని వెజ్జెస్ వేసుకోవాలి. అండ్ దెన్ పన్నీర్ పీసెస్ కూడా వేసేసుకోవాలి. ఫుల్ రిచ్ ప్రోటీన్ ఫుడ్ ఇది. డోంట్ మిస్ దిస్ రెసిపీ. మీకు అవసరం ఉంటే కొన్ని చిల్లీస్ వేసేసుకోండి, లేదు అంటే యూ కెన్ స్కిప్ దట్ చిల్లీస్. అండ్ నెక్స్ట్ దిస్ ఇస్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్. దిస్ ఇస్ ఆరిగానో. ఓకే, డన్ విత్ దిస్ రెసిపీ. చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది. ఒక్కసారి చూడండి, ఇలా పిల్లలు అయితే సూపర్గా ఇష్టపడతారు. ట్రై చేసి చూడండి తప్పకుండా. చూసారు కదా ఎంత ఎమ్మి టేస్టీగా ఉంటుందంటే అసలు చెప్పనవసరం లేదు, ఎంత చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి పిల్లలకు కూడా ఇవ్వండి. అందరు తినండి, హెల్తీ రెసిపీ.